నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచావని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ ఇచ్చి గెలిపించారని చెప్తాం జరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఒక విషయం చెప్పాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడతాం, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, 6 నిమిషాలు అందుబాటులో ఉంటున్నాం. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.